నమస్తే, నేను మీ విఎస్ శర్మ, వేమకోట వాసుజ్యోతిష్యాలు, విశాఖపట్నం. ఈరోజు మనం శ్రావణ మాసము విశిష్టత గురించి తెలుసుకుంటాం. నభో మాసము అని కూడా దీన్ని అంటారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మేఘాలు ఉంటాయట, వర్ష మేఘాలు. అందుకే నభో మాసం అని కూడా అంటారు వీటిని. అట్లాగే చాలా పవిత్రమైన మాసంగా దీన్ని భావిస్తాం. ఇది గౌరీ శంకరులకు, లక్ష్మీనారాయణకు కూడా చాలా ప్రీతికరమైన మాసంగా మనకి పురాణాలు, గ్రంథాలు చెప్పాయి. ఆచరణలో కూడా ఉన్నది. సకల సౌభాగ్యాలు, సంపదలు, సిరి సంపదలు, ఐశ్వర్యము ఇచ్చే మాసంగా దీన్ని మనం భావిస్తాం. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు చూసారా, ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నాయండి వీటికి. ఉత్తరాదిలో గంగానది తీరమంతా కూడా భక్తులచే కిటకిటలు ఆడుతాయండి ఈ శ్రావణ మాసం అంతా కూడా. శివాలయాలు కూడా ముఖ్యంగా కాశీ, గయా, ప్రయాగ, అట్లాగే జ్యోతిర్లింగాలు అన్నీ కూడా చాలా భక్తులతో కిటకిటలు ఆడుతూ ఉంటాయి శ్రావణ సోమవారాల్లో. ముఖ్యంగా సోమవారాల ప్రతిష్టత ఏమిటి, అసలు సోమవారం ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి 4 సోమవారాలు వచ్చాయి మనకి. ఆగస్టు 17, 24, అట్లాగే 31వ తేదీ మరియు సెప్టెంబర్ 7వ తేదీ 4 సోమవారాలు వచ్చాయి. ఈ సోమవారాల గురించి పురాణాలు, ఆగమ శాస్త్ర గ్రంథాల్లో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. పద్మపురాణంలో శ్రావణ సోమవారం చెప్పారు. ఏంటి శ్రావణ సోమవారం గురించి మనకి పద్మపురాణంలో చెప్పబడి ఉంది. శ్రావణ సోమవారేతు శివపూజ విశేషత సర్వపాప వినిర్ముక్తో శివలోకం సగచ్చతి అంటేనట, శ్రావణ మాసములో ఎవరైతే శివునికి భక్తి ప్రభలతో పూజ చేస్తారో వారట సర్వపాపం నుండి వినిముక్తి అంటే ముక్తి పొంది వారట శివలోకాన్ని చేరుకుంటారట. చూసారా ఎంత ప్రాముఖ్యత ఉందో. అట్లాగే మనకి బిల్వ అర్చన చేసినప్పుడు కూడా మనం చెప్తాం, నభోమాస ఇందువాసరే ఏకబిల్వం శివార్పణం అంటే శివునికి మారేడు దళాన్ని మనం సమర్పిస్తామన్నమాట. అంటే ఎంతో ప్రాముఖ్యత కలది ఈ సోమవారాలు. ఎవరైతే సోమవారాలని నియమాలు పాటిస్తూ ముఖ్యంగా ఉపవాసం ఉంటే మంచిది. లేకపోతే నక్తం అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చుక్కలు అంటే నక్షత్రాలను చూసిన తర్వాత పాలు పండు తీసుకోవచ్చు. అట్లా చేసినా సరే వారు ప్రదోషకాలం మందు శివాలయానికి వెళ్ళి శివునిపై గంగాజలాన్ని పోస్తూ హర 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 మహాదేవ శంభో శంకర అంటూ ఒక్కసారి స్వామిని తలుచుకుంటూ అభిషేకం చేస్తామన్నట. స్వామి ఎంత సంతోషిస్తారో. అట్లాగే ఒక్క మారేడు పత్రాన్ని ఇస్తామన్నట. సర్వ పాపం నుండి విముక్తి పొంది సమస్త ఐశ్వర్యాన్ని ఇహలోకంలో పొంది అంచెముందు శివసాహిత్యాన్ని పొందుతారని మనకు శివపురాణం కూడా చెప్తోంది. కాబట్టి ఈ సోమవారాలని అందరూ కూడా ఆచరించండి. దగ్గరలోని శివాలయాలకు వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి, అభిషేకం చేసుకోండి. అట్లాగే అక్కడ ఉన్న అర్చకులకు అలాగే బ్రాహ్మణులకు వస్త్రదానం, అన్నదానం చేయండి.